అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. ప్రమాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయలు చెక్ ఇస్తున్న మనసున్న నాయకుడు, పేదల పాలిట పెన్నిధి, అలుపెరగని పోరాట యోధుడు మన పవన్ కళ్యాణ్ బాబు. జై జనసేన. రేపు ఢిల్లీకి పవన్ కళ్యాణ్. ఏపీ ఈ నెల 19న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ రోజు అక్కడ జరిగే జలజీవన్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటేల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో పవన్ హాజరు కానున్నారు. కాగా తొలిసారి కేంద్ర మంత్రితో సమీక్షకు హాజరు కానుండడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఏపీలో మరో కొత్త చట్టం. ఏపీలో ల్యాండ్ గ్రాబింగ్ అనే కొత్త చట్టాన్ని తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తాము భూ యజమానులమని కబ్జాదారులే నిరూపించుకోవాలని వెల్లడించారు. భవిష్యత్తులో భూ కబ్జాలు చేయాలంటే భయపడేలా చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. భూములు, ఆస్తులు కబ్జాలకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఈ యాక్ట్ గుజరాత్లో అమలవుతోందని, ఇదే తరహాలో ఏపీలోనూ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. 3 విడతల్లో రుణమాఫీ చేస్తాం సీఎం రేవంత్. టీజీ రైతు రుణమాఫీని మొత్తం 3 విడతల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. టీపీసీసీ నేతలతో ప్రజాభవన్లో ఆయన మాట్లాడారు. రేపు సాయంత్రం 4 గంటలకు ₹1,00,000 వరకు ఉన్న రైతు రుణాలకు నిధులు విడుదల చేస్తాం. 7,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్తాయి. ఈ నెలాఖరులోగా 1,50,000 వరకు, ఆగస్టులో 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తాం. ఆగస్టు పూర్తయ్యేలోగా 3 విడతల్లో రుణమాఫీ పూర్తవుతుంది అని వెల్లడించారు. ఎమ్మెల్యేలను లాక్కున్న పార్టీకి ఏం కాదు హరీష్ రావు. టీజీ కొందరు ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా బీఆర్ఎస్ కు ఏమీ కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వైఎస్ఆర్ హయాంలో ఎమ్మెల్యేలను లాక్కున్నా తమ పార్టీ అలాగే ఉందని చెప్పారు. పటాన్ చెరువులో ఆయన మీడియాతో మాట్లాడారు. గూడెం మహిపాల్ రెడ్డిని 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిందని గుర్తు చేశారు. రుణమాఫీ అమలులో నిబంధనలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రూపాయి పోగేసి రుణమాఫీ చేస్తున్నాం బట్టి. టీజీ రైతులకు పంట రుణాలు మాఫీ చేసేందుకు రూపాయి పోగేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 2 లక్షల వరకు ఒకేసారి మాఫీ చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని తెలిపారు. అన్ని రైతు కుటుంబాలకు ఆగస్టు ముగిసేలోపు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని భట్టి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 26న యుఎన్లో మోదీ ప్రసంగం. ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 26న సభను ఉద్దేశించి ప్రసంగించే వారి ప్రాథమిక జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. తుది జాబితా ఇంకా ఖరారు కావాల్సి ఉంది. యుఎన్ సాధారణ మండలి సమావేశాలు సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు జరగనున్నాయి. కాగా మోదీ చివరిసారిగా 2021 సెప్టెంబర్లో జరిగిన వార్షిక సమావేశంలో యుఎన్ వేదికపై ప్రసంగించారు. ఆసుపత్రి నుంచి కవిత డిశ్చార్జ్. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత డిశ్చార్జ్ అయ్యారు. ఆమెను పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతూ ఉండడంతో నిన్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. ప్రస్తుతం కవిత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. రోజా వీడియో వైరల్. టీడీపీ శ్రేణుల ఫైర్. తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన పారిశుద్ధ్య కార్మికులను ఏపీ మాజీ మంత్రి రోజా దూరంగా నిల్చోమన్నట్లు చెప్పిన వీడియోను టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులంటే అంత చులకన అని మండిపడుతున్నారు. 2 రోజుల క్రిందట తమిళనాడులోని తిరుచెందూరు సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని రోజా తన భర్త సెల్వమణితో కలిసి దర్శించుకున్నారు. ఆ సందర్భంగానే ఈ ఘటన జరిగింది. అలాగైతే కేజ్రీవాల్ నిద్ర నుంచి లేవలేకపోవచ్చు. లాయర్. ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న సీఎం కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని ఆయన లాయర్ అభిషేక్ సింఘ్వి అన్నారు. కేజ్రీవాల్ నిద్రలో ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ 50కి పడిపోయాయని, ఇక ఇలా అకస్మాత్తుగా పడిపోవడం ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇలాగైతే ఆయన నిద్ర నుంచి లేవలేరని ఢిల్లీ హైకోర్టుకు వివరించారు. మరోవైపు మార్చి 21న అరెస్ట్ అయినప్పటి నుంచి కేజ్రీవాల్ 8.5 కేజీల బరువు తగ్గారని ఏఏపీ నేత సంజయ్ సింగ్ అన్నారు. అందరికీ నమస్కారాలు. జూలై 18వ తేదీ నుండి జూలై 30వ తేదీ వరకు జరగబోయే 4వ విడత క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమం కొరకై సమావేశం 18/7/2024 గురువారం అనగా రేపు సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నాయకులతో ఈ యొక్క సమావేశం ఉంటుంది. ఈ యొక్క సమావేశంలో తెలంగాణలోని నియోజకవర్గాలలో వివిధ బాధ్యతలలో
ఉన్న నాయకులు, వీర మహిళలు మరియు ముఖ్యంగా గత సంవత్సరంలో క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన వాలంటీర్లు మరియు కొత్తగా క్రియాశీలక సభ్యత్వాలు చేయించాలనుకునే వాలంటీర్లు, వీర మహిళలు, నాయకులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రేపటి సమావేశంలో అందరూ పాల్గొనవలసిందిగా మనవి. ఇట్లు జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం, హైదరాబాద్, తెలంగాణ.